Jagadish. I am studying 8th class in ZPH School, Padabodigalam, Nakapalli Mandalam, Anakapalli District. అంశం ఇంధన పొదుపు పరిరక్షణ. మానవుల అవసరాలకు అనుగుణంగా భూమి అన్నిటినీ సమకూరుస్తుంది, కానీ మానవులు వాటిని తమ యొక్క అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు ఇక్కడ కొన్ని అంశాల గురించి మనం చర్చించుకుందాం. అవేమిటంటే, మనం ఎక్కువగా వాడే ఉత్తమ శక్తి ఆదా పరికరాల్లో లైట్లు, ఫ్యాన్లను అవసరం లేనప్పుడు ఆపివేయాలి. రీఫ్రిజిరేటర్ను వేడిని కలిగించే అన్ని వనరుల నుండి దూరంగా ఉంచాలి. రీఫ్రిజిరేటర్లోని మోటార్లు మరియు కంప్రెసర్లు వేడిని ఉత్పత్తి చేస్తాయి, కావున నిరంతరం గాలి ప్రవాహానికి తగినంత స్థలం ఉండాలి. అలాగే వాటర్ హీటర్ యొక్క ఉష్ణోగ్రత సెట్టింగ్ను 60 డిగ్రీల నుండి 50 డిగ్రీలకు తగ్గించడం ద్వారా అధిక సెట్టింగ్లో వాడే శక్తిలో 18% పైగా ఆదా చేయవచ్చు. అలాగే మైక్రోవేవ్లు వాడడం వల్ల వంట సమయం మళ్ళీ శక్తి ఆదా అవుతుంది, కావున సాధారణ ఓవెన్కు బదులుగా మైక్రోవేవ్లు వాడడం వల్ల మన వంట శక్తిలో 50 వరకు ఆదా చేయవచ్చు. అలాగే మన ఇంటిలో వాడే కంప్యూటర్ను రోలో ఉంచాల్సి వస్తే మానిటర్ను ఆపివేయడం ద్వారా సిస్టమ్ యొక్క సగం శక్తిని ఆదా చేయవచ్చు. అలాగే సాంప్రదాయేతర ఇంధన వనరులైన సౌరశక్తి, పవనశక్తి, బొగ్గు, చుమురు వీటిలో జల విద్యుత్ శక్తి తప్ప మిగతావన్నీ తరిగిపోయే ఇంధన వనరులని గమనించాలి. అలాగే సాంప్రదాయేతర ఇంధన వనరులైన సౌరశక్తి, పవన శక్తి, బయోగ్యాస్, బయోమాస్ మరియు హైడ్రోజన్ శక్తి ఇవన్నీ జీవన వనరులు. ప్రకృతిరీత్యా వీటిని ఇంధన వనరులని వీటిని ఎక్కడికి కావాలంటే అక్కడికి ఉత్పత్తి చేసుకోవచ్చు, కావున వీటిని వికేంద్రీయ ఇంధన వనరులని ఇవి సాంప్రదాయ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా పనిచేయడంలో వీటిని ప్రత్యామ్నాయ ఇంధన వనరులని అంటారు. ముగింపు. పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా చెట్లు పెరగకపోగా వేగంగా తరిగిపోతున్నాయి. భారత్లో ఇదంతా ఇగ్గోలు ప్రాంతంలోనే ఉంది, కావున బొగ్గును తవ్వడానికి ఎంత భూమిని నాశనం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంధన పొదుపు అనేది ఒక బాధ్యతకరమైన చర్య. ఇది అందరి జీవితాలను వేరు చేస్తుంది, కావున ఈరోజు మనం ముందడుగు వేయకపోతే మన భవిష్యత్తు తరాలకు అందాల్సిన శక్తి వనరులను మనమే నాశనం చేసి మన చేతులారా వారి జీవితాన్ని నాశనం చేసిన వారిని అవుతాము. కావున చివరిగా చెప్పినది ఏమనగా, ఇంధనాన్ని పొదుపు చేద్దాం, భవిష్యత్తు తరాల వారికి శక్తి మార్గాన్ని కల్పిద్దాం అని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు.